నమస్తే వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి ఛానల్. ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటల్లో ఈరోజు షెఫ్ మనకి ఇండియన్ డిష్ చేసి చూపించబోతున్నారా లేదా ఇంటర్నేషనల్ డిషా అని తెలియాలంటే షెఫ్ని పిలవాల్సిందే కదా. లెట్స్ వెల్కమ్ ఆ షెఫ్ మిస్టర్ జోగారావు గారు. ఎలా అండి జోగారావు గారు? హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో ఈరోజు ఎపిసోడ్లో వ్యూవర్స్ కోసం ఏ డిషెస్ చేసి చూపించబోతున్నారు? ఈరోజు మనం ఒకటి ఇండియన్ డిష్ చేసుకుందాం, అలాగే ఇంకొకటి అఫ్ఘనీ ఫుడ్ అవుట్ చేసుకుందాం అండి. సో మనం ఇండియన్లో ఏంటంటే మనకి గోవన్ స్పెషల్ మటన్ విందాలు చేద్దామండి. ఓకే. అలాగే అఫ్ఘనీ మలై తంగిడి, మనకి అంటే చికెన్ తంగిడి ఉంటాయి కదా, దాన్ని అఫ్ఘనీ స్టైల్లో అఫ్ఘనీ మలై తంగిడి అనేది చాలా బాగుంటుందండి. ఈ రెండు డిషెస్ మనం తయారు చేసుకుందాం అండి. మలై తంగిడి అంటే విన్నాను, కానీ ఇది గోవన్ స్పెషల్ మటన్ విందాలు అన్నారు కదా, ఫస్ట్ టైం డిష్ నేమ్ వింటున్నా అండి. సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా ఎలా ఉంటుందో రెసిపీ అనేసి. స్టార్ట్ చేసేద్దాం. బాగుంటుందండి, తప్పకుండా స్టార్ట్ చేద్దాం. అఫ్ఘనీ మలై తంగిడి చేసి చూపిస్తానండి. అఫ్ఘనీ మలై తంగిడికి కావలసిన పదార్థాలు: చికెన్ తంగిడి 4 పీసెస్, వెన్న 2 స్పూన్లు, హంకర్డ్ 1/2 కప్పు, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 స్పూన్, యాలకుల పొడి కొద్దిగా, చీజ్ 1/4 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, నిమ్మరసం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, క్రీమ్ 1/4 కప్పు. మలై తంగిడికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. తప్పకుండా అండి. దీనికోసమే మనం ఈ చికెన్ తంగిడి పీసెస్ని మనం మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకొని దీన్ని మనం సుమారు ఒక 2 గంటల టైం దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి. సో అప్పుడు ఏంటంటే మనకి కంప్లీట్గా మనం ఏదైతే మ్యారినేషన్ చేసామో అది మొత్తం చికెన్కి అబ్జర్వ్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అన్ని చక్కగా ఇన్ఫ్యూజ్ అయ్యి మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను వెన్న తీసుకుంటున్నాను. సో దీన్ని కంప్లీట్గా మనం దీంతోనే ఇది కుక్ అవుతుంది. సో కంప్లీట్గా వెన్నతోనే కుక్ అవుతుంది. అలాగే హంకర్డ్, మనకి పెరుగుని ఏంటంటే మనం ఒక క్లాత్లో వడగట్టి మనం దాంట్లో వాటర్ పూర్తిగా తీసేయాలండి. వాటర్ని తీసేస్తే మనకి ఇలా హంకర్డ్ తయారవుతుంది. సో ఈ హంకర్డ్ని వేస్తున్నాను దీంట్లో. సో ఈ హంకర్డ్ వేసాను, అలాగే బటర్ వేసాను. మనకి ఎక్కువగా మనకి అఫ్ఘనీ క్యూజిన్ వచ్చేసరికి ఎక్కువగా మనకి నట్ బేస్డ్ ఉంటుందండి. నట్ బేస్డ్ అంటే మనకి క్యాష్యూ నట్స్, అదే జీడిపప్పు, అలాగే గసగసాలు, మగజ్ అంటే మనకి పాపీ సీడ్స్ అంటారు కదా, దోసపప్పు అంటారు. సో ఇవి అన్నిటిని ఎక్కువగా బేస్లో వాళ్ళు వాడతారండి. ఇక్కడ నేను జీడిపప్పు గసగసాలు ఈ రెండింటిని కలిపి పేస్ట్ చేసుకున్నానండి. సో ఈ జీడిపప్పు గసగసాల పేస్ట్ని కూడా దీంట్లో వేస్తున్నాను. సో ఇందులో నేను ఇప్పుడు చీజ్ వేస్తున్నానండి. చీజ్ని ఇలాగ చిన్నగా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాల పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే యాలకుల పొడి. మనకి యాలకుల పొడితో ఇది మంచి మనకి సువాసన ఎక్కువగా వస్తుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఉప్పు, మనం బటర్ వేసాం కదా. సో ఇవన్నీ ఏంటంటే మనకి జనరల్గా మార్కెట్లో 2 రకాల బటర్లు వస్తాయండి. మనకి సాల్టెడ్ బటర్ వస్తుంది, అలాగే అన్సాల్టెడ్ బటర్ వస్తుంది. ఒకవేళ మీరు సాల్టెడ్ బటర్ తీసుకున్నట్లయితే ఈ ఉప్పు వేసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మనం దీంట్లో చీజ్ వేస్తున్నాము, అలాగే బటర్ కూడా సాల్టెడ్ బటర్ అయితే అది మనకి ఉప్పు ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. సో నేను దానికి తగ్గట్టుగానే ఉప్పు వేసాను. చీజ్లో కూడా ఉప్పు ఉంటుంది. సో బ్యాలెన్స్గా వేసుకోవడం మంచిదండి. అలాగే క్రీమ్. ఓకే. సో దీంట్లో మీరు చీజ్ వేసారు, బటర్ వేసారు, అండ్ క్రీమ్ కూడా వేసాం. సో వీటిని అన్నింటిని మనం చక్కగా కలుపుకొని చికెన్ మనం మ్యారినేట్ చేసుకోవాలండి. చికెన్ మ్యారినేట్ చేసుకొని మనం దీన్ని సుమారు ఒక 2 గంటల టైం వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈ అఫ్ఘనీ మలై తంగిడి అనేది చక్కగా ఇన్ఫ్యూజ్ అయ్యి మంచిగా మ్యారినేట్ అవుతుంది. దాన్ని మనం అంటే జనరల్గా ఏంటంటే దీన్ని తందూరులో ఎక్కువగా కుక్ చేస్తారండి. దీన్ని ఈ తంగిడి కబాబ్ని తందూరులో కాకుండా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఏంటంటే మనం తందూరులో చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆ కోల్తో పాటు అంటే డ్రైగా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్ అనేది ఆ కోల్ ఫ్లేవర్ వచ్చి చాలా బాగా వస్తుందండి. సో అలా కాకుండా ఇంట్లో అందరికీ తందూరు అనేది కుదరదు కాబట్టి మన ప్రేక్షకుల కోసం నేను దీన్ని ప్యాన్లోనే కుక్ చేస్తాను. ప్యాన్లో కుక్ చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా మాయిశ్చర్ అనేది వస్తుందండి. ఆ మాయిశ్చర్ అది కంప్లీట్గా డ్రై అయినంత వరకు మనం కొద్దిగా పేషెన్స్గా కుక్ చేసుకోవాలి. అది కూడా స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను మీకు కుకింగ్ టైంలో అది ఎలా కుక్ చేయాలనేది నేను చేసి చూపిస్తానండి. సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలుపుకుందాం. కంప్లీట్గా ఏదైతే మనం ఈ చీజ్ వేసాం కదా దీన్ని కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి. ఇది చేయితోనే కలిపితే సరిపోతుంది. కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. సో ఇలా చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఈ చికెన్ని వేసి మ్యారినేట్ చేసుకుంటామండి. ఇక్కడ నేను తంగిడి పీసెస్ అంటే ఈ చికెన్ లెగ్ పీసెస్ ఉంటాయి కదా, దీన్ని తంగిడి అంటారు. దీన్ని ఇలాగా కొద్దిగా ఘాట్లు పెట్టుకుంటే ఏమంటే మనకి ఈ మ్యారినేషన్ అనేది లోపల వరకు వెళ్ళి చక్కగా మనకి ఇన్ఫ్యూజ్ అవుతుంటుంది దీంట్లో. సో దీంట్లో వేసుకుంటానండి చికెన్ తంగిడిని.
సో ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 గంటల టైము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మన సెకండ్ డిష్కి వెళ్ళిపోదామండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. మన నెక్స్ట్ రెసిపీ ఏమో మనకి గోవన్ స్పెషల్ మటన్ విందాలు చేద్దామండి. గోవన్ స్పెషల్ మటన్ విందాలుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ బోన్లెస్ 250 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 స్పూన్, అల్లం ముక్కలు 1 స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఎండు మిరపకాయల పేస్ట్ 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అల్లం చిన్న ముక్క, మిరియాలు 1/2 స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, జీలకర్ర 1/2 స్పూన్, చింతపండు గుజ్జు 1 స్పూన్, వెనిగర్ 1 స్పూన్, బెల్లం చిన్న ముక్క. మటన్ విందాలుకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. మనకి మటన్ విందాల కోసం మటన్ కుక్ చేసుకోవాలి. ఆ మటన్ కుక్ అవుతుండగా మనం దీనికోసం మసాలా ఒకటి సెపరేట్గా ఉంటుంది. ఆ మసాలాను కూడా మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ప్యాన్ పెట్టి మనం మటన్ కుక్ చేసుకుందాం అండి. సో ప్యాన్ పెట్టండి. సో ఈ ప్యాన్ వేడయ్యేలోగా నేను దీనికి మసాలా ఏదైతే నేను గ్రైండ్ చేసుకోవాలనుకుంటున్నానో సో దాన్ని నేను మిక్సీలో తీసుకుంటానండి. సో మిక్సీలో ఏంటంటే మనకి వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే జీలకర్ర, అలాగే అల్లం ఒక చిన్న ముక్క. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఎండు మిరపకాయలు కొద్దిగా నానబెట్టి పేస్ట్ చేసుకున్నానండి. సో ఈ ఎండు మిరపకాయలు ఇందులో డైరెక్ట్గా వేసిన కంటే ఇలా నానబెట్టి పేస్ట్ చేసుకుంటే మనకి ఇంకా మంచిగా ఈ ఫ్లేవర్ అనేది వస్తుంది. దీంట్లో ఎండు మిరపకాయలు పేస్ట్ కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే ఆ ఎండు మిరపకాయలు నానబెట్టిన కూడా ఇందులో డైరెక్ట్గా వేయచ్చు. అలాగే బెల్లం ముక్క, కొద్దిగా స్వీట్ కూడా ఉంటుంది, కొద్దిగా స్వీట్గా కూడా ఉంటుందండి. ఈ ప్యాన్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఈలోగా మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి. బేసిక్గా డిష్ వచ్చేసి ఇండియన్ అలాగే పోర్చుగీస్కి క్రాస్ లాగా అనమాట. కొంచెం అంటే మనకి ఆల్మోస్ట్ గోవన్ డిషెస్ ఎక్కువగా కూడా అక్కడ మనకి పోర్చుగీస్ వాళ్ళు మనకి ఆ ప్రాంతాన్ని ఎక్కువ రోజులు పరిపాలించిన చేత అక్కడ పోర్చుగీస్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో దానికి ఇండియన్ స్పైసెస్ అని యాడ్ అయ్యి ఇప్పుడు అది కొంచెం మనకి గోవన్ ఫ్యూజన్ లాగా ఉంటుంది. ఓకే. సో ఆయిల్ వేడెక్కాక మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం, అలాగే మిరియాలను కూడా దీంట్లో వేసుకుంటామండి. అలాగే దాల్చిన చెక్క, కొద్దిగా దాల్చిన చెక్క. ఇప్పుడు మనం దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చక్కగా పేస్ట్ చేసుకున్నాం కదా. సో ఈ పేస్ట్ మనం పక్కన పెట్టుకుందామండి. సో ఇప్పుడు మనం మటన్ని కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తాం, చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. సో దీన్ని మనం చక్కగా వేగనివ్వాలండి. సో కొద్దిగా వేగిన తర్వాత మనం దీంట్లో మటన్ వేసి ఈ ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ చేసి మనం కుక్ చేసుకొని సీజనింగ్ అడ్జస్ట్ చేసుకుంటే మనకి గోవన్ స్పెషల్ మటన్ విందాలు అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ ఉంది, చాలా సింపుల్ డిష్. ఒకటి గ్రైండ్ చేసుకోవడానికి ఆ మసాలాస్ తప్పించి సింపుల్ అంటే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందండి. ఏంటంటే మనం మసాలా చేసుకోవడంలో ఏంటంటే ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇక్కడ ఏవైతే చెప్పానో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుంటే మీకు ఈ డిష్ అనేది చాలా టేస్టీగా కూడా వస్తుందండి. అండ్ ఆ రైట్ ప్రపోర్షన్స్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఎప్పుడు కూడా మనం ఏ డిష్ చేసినా కూడా ఈ ప్రపోర్షన్స్ అనేది బ్యాలెన్స్గా వేసుకోవాలండి. చాలా మంది ఏంటంటే నాన్ వెజ్ అనేసరికి ఎక్కువగా స్పైసీ వేయాలనుకోవడం, లేదంటే ఎక్కువగా కారం వేయాలనుకోవడం. అంటే జనరల్గా కారం ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు. అయినప్పటికీ ఏంటంటే మనం ఎక్కువగా స్పైసెస్ వేయడం వల్ల ఏంటవుతుందంటే మనకి మీట్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మనకి డైల్యూట్ అయిపోతుంది అనమాట. సో మీట్ ఫ్లేవర్ తగ్గిపోయి మనకి ఓన్లీ ఈ మసాలా ఫ్లేవర్ వస్తుంది. సో అప్పుడు మనం మీట్ తినే కంటే మసాలా తినడం బెస్ట్. సో ఏంటంటే అది బ్యాలెన్స్గా వేసుకోవడం అనేది చాలా మంచిది. ఇప్పుడు మనం దీంట్లో ఈ మటన్ని వేసి వేగించుకుందామండి. ఇక్కడ నేను బోన్లెస్ మటన్ తీసుకున్నాను. జనరల్గా విందాలు ఏంటంటే మనకి బోన్లెస్ మటన్ చాలా బాగుంటుందండి విత్ బోన్ కంటే. సో ఇలా బోన్లెస్ మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో తీసుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి? అంటే మీరు అన్నట్టు పులుపు కోసం వెనిగర్ ఉంటుందా లేదా ఇంకేదైనా మెయిన్ ఇంగ్రీడియంట్? అంటే పులుపు కోసం వెనిగర్ ఉంటుంది, అలాగే మనం చింతపండు రసాన్ని కూడా వేసాం కదా, చింతపండు రసం, ఈ రెండు కలిపి బ్యాలెన్స్ అయ్యి మనకు వస్తాయండి ఈ డిష్కి. అలాగే మనం ఈ చిల్లీలు వేసాం కదా, దాని తాలూకు ఆ కారం కూడా మనకు చక్కగా తగులుతుంది. ఏంటంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం దీంట్లో, అలాగే ఎండుమిరపకాయల పేస్ట్ కూడా వేసాం. సో ఇలా మటన్ వేగింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటామండి. పసుపు అలాగే మనం చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకుందాం. కొద్దిగా పసుపు,
చాలా సింపుల్ డిష్ అండి, చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ తినడానికి మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా అందరూ ట్రై చేసి తింటారని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి మటన్ విందాలు కదండి, జనరల్ కర్రీకి విందాలుకి డిఫరెన్స్ ఏముంటుందంటే ఇది కూడా గ్రేవీ లాగే ఉంటుందా? ఇది కర్రీనే అండి, విందాలు అనేది మనకి కంప్లీట్ గ్రేవీ. ఇది మనకి ఏంటంటే రైస్తోనే చాలా బాగుంటుంది, ఈవెన్ రోటీతో అలా కూడా తినొచ్చు. ఏంటంటే ఇది కంప్లీట్గా కర్రీ ఐటమ్, ఇది అంటే అపెటైజర్ లాగా అలా ఏం కాదు, మెయిన్ కోర్స్లోనే మనకి ఎక్కువగా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం పసుపు వేసాం కదా, దీంట్లో మనం ఏదైతే మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని దీంట్లో వేసేద్దామండి. దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసి, సో కంప్లీట్గా ఇందులో ఏదైనా మసాలా ఉండిపోతే దాన్ని కూడా మనం దాంట్లో వేసుకుందాం. సో దీన్ని మనం చక్కగా కలుపుకొని దీన్ని మనం మూత పెట్టి మనం ఒక 40 నిమిషాల పాటు దీన్ని చక్కగా స్లోలో పెట్టి ఉడికించుకోవాలండి. సో దీన్ని మనం మూత పెట్టి ఉడికించుకుందామండి. షెఫ్ గారు ఒక 30 మినిట్స్ అయింది కదండి, చూద్దామా ఇప్పుడు ఎలా? చూద్దామండి. ఈ మటన్ కూడా చక్కగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో వెనిగర్ వేసి ఇంకా మన రిమైనింగ్ కుకింగ్ ప్రాసెస్ అనేది చూద్దామండి. వెనిగర్ ఎప్పుడు కూడా ఏంటంటే లాస్ట్లో వేయడం మంచిదండి. ఏంటంటే మనం వెనిగర్ ముందు వేస్తే ఏమవుతుందంటే మనకి ఈ మటన్ హార్డ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో అందుకోసమనే మనం వెనిగర్ అయినా ఏదైనా సిట్రిక్ ఏదైనా అంటే లాస్ట్లో వేయడం అనేది మంచిదండి. మనకి వెనిగర్ వేసిన తర్వాత దాని స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది, చూసారా? సో ఇది కుక్ అయితే మనకి చాలా బాగుంటుందండి డిష్. సో ఇప్పుడు మనం దీన్ని ఒక 10 నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుందామండి. సో మనకి ఒక 10 నిమిషాల్లో మనకి ఈ మటన్ విందాలు అనేది రెడీ అయిపోతుందండి. షెఫ్ గారు 10 మినిట్స్ అయింది కదండి, చూద్దామండి. చాలా చక్కగా స్మెల్, మంచి మనకి ఆ ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగా వస్తుందండి. మటన్ కూడా చక్కగా ఉడికింది. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందామండి. అల్లం సన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే బాగుంటుందండి. గోవన్ స్పెషల్ మటన్ విందాలు రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. గోవన్ స్పెషల్ మటన్ విందాలు చూసారు కదా. దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. మటన్ విందాలుకి కావాల్సిన పదార్థాలు: మటన్ బోన్లెస్ 250 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 స్పూన్, అల్లం ముక్కలు 1 స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఎండు మిరపకాయల పేస్ట్ 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అల్లం చిన్న ముక్క, మిరియాలు 1/2 స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, జీలకర్ర 1/2 స్పూన్, చింతపండు గుజ్జు 1 స్పూన్, వినీగర్ 1 స్పూన్, బెల్లం చిన్న ముక్క. మటన్ విందాలు తయారీ విధానం: మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్క, ఎండుమిర్చి పేస్ట్, బెల్లం ముక్క, చింతపండు రసం, మిరియాలు, దాల్చిన చెక్క వేసి మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత మటన్, కొద్దిగా ఉప్పు, పసుపు, ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత వెనిగర్ను వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోవన్ స్పెషల్ మటన్ విందాలు రెడీ. గోవన్ స్పెషల్ మటన్ విందాలుకి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. చాలా చాలా బాగుందండి. దీంట్లో వినిగర్ వేసాను కాబట్టి ఆ పుల్లగా అండ్ స్పైసెస్ అన్నీ కూడా బాగున్నాయి. ఎక్కువ స్పైసీ లేదు, మైల్డ్ స్పైసీ. యూజువల్గా చాలా మంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది సూపర్ టేస్టీగా ఉంది. సో చూసారు కదండి, గోవా స్పెషల్ మటన్ విందాలు సూపర్ టేస్టీగా ఉంది. మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయాలి. షెఫ్ గారు, ఈ మటన్ విందాలు సూపర్ టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి డిష్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అలాగే ఇంకొక రెసిపీ ఉంది కదండి, అఫ్ఘనీ మలై తంగడి. అది మ్యారినేషన్ కోసం పెట్టుకున్నాం, 2 అవర్స్ కూడా అయిపోయింది. అది కూడా టేస్ట్ చేయాలని ఉంది. సో స్టార్ట్ చేసేద్దామండి దాని ప్రాసెస్ కూడా. తప్పకుండా అండి. సో తంగడి తీసుకోండి. సో ప్యాన్ తీసుకోండి. దీని ఏంటంటే మనం స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్యాన్ పెట్టండి. జనరల్గా ఏంటంటే మనం
తందూరులో చేసేటప్పుడు దీనికి ఆయిల్ ఏం యూస్ చేయమండి, కానీ మనం ప్యాన్ పైన చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ప్యాన్ని గ్రీజ్ చేసుకుంటే మనకి అది అతుక్కోకుండా కొద్దిగా మంచిగా వస్తుందండి. సో ఈ ప్యాన్ వన్స్ వేడెక్కాక బాగా వేడెక్కిన తర్వాత మనం దీన్ని కొద్దిగా ఆయిల్తో కొద్దిగా బ్రష్ అప్ చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ వేసాక సో మనం ఈ తంగిడి పీసెస్ని కుక్ చేసుకుందాం అనుకుంటాం. సో ఈ ప్యాన్ అనేది వేడెక్కింది కదా, దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ప్యాన్ గ్రీజ్ అవ్వడం కోసం అని ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ అలా అంటే ఈ అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఎందుకంటే జనరల్గా మనకి టిక్కా లేదంటే ఏదైనా స్లైస్గా చేసేటప్పుడు ఏంటంటే మనకి త్వరగా కుక్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. కానీ ఈ తంగిడి ఏంటంటే ఈ లోపల ఈ థిక్కెస్ట్ బోన్ ఉంటుంది కదా చికెన్కి, అది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. వరల్డ్ మొత్తం మీద ఎక్కడ తిన్నా చికెన్ అనేది మాత్రం కంప్లీట్గా కుక్ అవ్వాలండి. సో ఏంటంటే ఎందుకంటే ఇందులో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియా అనేది మనకి హెల్త్కి హార్మ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఏంటంటే ఈ చికెనే కాదు, ఏ చికెన్ మీరు కుక్ చేసినా కంప్లీట్గా కుక్ అయ్యేలా చూసుకోవడం అనేది చాలా మంచిదండి. సో మనకి ప్యాన్ వేడెక్కింది కదా, సో ఇప్పుడు మనం దీన్ని ఈ ప్యాన్ పైన చక్కగా కాల్చుకుందామండి. ప్యాన్ పైన చక్కగా అన్ని వైపులా కాల్చుకోవాలండి. సో వన్స్ అన్ని వైపులా కాల్చిన తర్వాత మనం దీన్ని మూత పెట్టి స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మీరు చూసారు కదా ఆ బ్లడ్ అనేది కంప్లీట్గా బయటకు వస్తుంది. సో ఏంటంటే మనకి చికెన్ అనేది మనం మూత పెట్టి కుక్ చేయడం వల్ల ఏంటంటే మనకి సేఫ్ సైడ్ అనమాట, అది కంప్లీట్గా కుక్ అయిపోతుంది. చక్కగా 4 వైపులో కాల్చుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే కొద్దిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే మ్యాక్సిమం పూర్తిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. అరౌండ్ మనకు ఒక 15 నిమిషాల వరకు దీన్ని మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుంది. మనకి చికెన్ అనేది చక్కగా రెడీ అయిందండి. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఆఫ్ఘనీ మలాయ్ తంగిడి రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆఫ్ఘనీ మలాయ్ తంగిడి ఇది టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. ఆఫ్ఘనీ మలాయ్ తంగిడికి కావాల్సిన పదార్థాలు: చికెన్ తంగిడి 4 పీసెస్, వెన్న 2 స్పూన్లు, హంకర్డ్ 1/2 కప్, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్, మిరియాల పొడి 1/2 స్పూన్, యాలకుల పొడి కొద్దిగా, చీజ్ 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, నిమ్మరసం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చి మిరపకాయ ముక్కలు 1 స్పూన్, క్రీమ్ 1/2 కప్పు. ఆఫ్ఘనీ మలాయ్ తంగిడి తయారీ విధానం: ఒక గిన్నెలో బటర్, హంకర్డ్, జీడిపప్పు గసగసాల పేస్ట్, చీజ్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకుల పొడి, ఉప్పు, క్రీమ్ వేసి కలిపి చికెన్ తంగిడీలను వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత చికెన్ తంగిడిని కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆఫ్ఘనీ మలాయ్ తంగిడి రెడీ. ఆఫ్ఘనీ మలాయ్ తంగిడికి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. చూడ్డానికైతే సూపర్గా ఉందండి. సూపర్ టేస్టీగా ఉంది. మంచిగా క్రీమీ, ఆ చీజీ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ మీరు ఇందులో వేసిన స్పైసెస్ కూడా కరెక్ట్గా కుక్ అయ్యి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ క్రంచీగా కూడా ఉంది. సో అదండి గోవన్ స్పెషల్ మటన్ వెందాలు, అలాగే ఆఫ్ఘనీ మలాయ్ తంగిడి. ఈ సూపర్ డిషెస్ చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా 2 ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్తో మీ ముందు ఉంటాను. ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈటీవీ అభిరుచి షోస్ అన్ని మీరు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చూడొచ్చు. అలాగే www.youtube.com/ETV అభిరుచి అండ్ www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా షోస్ అన్ని చూడొచ్చు. Until then, this is Shravanti and Chef Jogarav garu signing off. Bye bye.